ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లాలోని పోచెమ్మ మైదానం నుండి బాజర్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వరంగల్ సిపి ఆదేశాల మేరకు ఇంతజార్ గంజ్ పోలీసులు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. నేటి యువత మాదక ద్రవ్యాలను తీసుకొని భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు సిఐ శివకుమార్. నేటి యువత భవిష్యత్తు తప్పుదారిన పడకుండా ఉండటానికి అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీని నిర్వహించామని, నేటి యువత చెడు అలవాట్లకు లోను కాకుండా చదువుకొని వారి భవిష్యత్తుకు మంచి అడుగులు వేయాలన్నారు. యువతను చెడగొట్టే ప్రయత్నం ఎవరైనా చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని, గంజాయి ఎక్కడైనా ఉన్నట్లు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో వాటికి సమాచారం తెలపాలని తెలియజేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవ సందర్భంగా ఈరోజు మన ఇంజనీరింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన కాలేజ్ యూనిట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముందుగా ఈ మాదక ద్రవ్యాలు టార్గెట్ చేస్తూ వాళ్ళని తప్పుగా పట్టించి వాళ్ళ భవిష్యత్తును ఆశిస్తున్నారు. ఈ విధంగా వారికి తప్పుగా పట్టకుండా వారిని డ్రగ్స్కి అలవాటు పట్టకుండా వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈరోజు మనము మైదానం నుంచి అంటిపైన వరకు మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని భాగంగా మేము పోలీసు తరఫున యువత ఎటువంటి చెడు వ్యసనాలకు కానీ, ఇటు గంజాయి కానీ, మత్తు పదార్థాలు కానీ బానిస కాకుండా చదువు మన భవిష్యత్తుని అటువంటి ఎవరైనా డ్రగ్స్ కి అలవాటు పడి వారిని చెడుగొట్టే ప్రయత్నం చేస్తే గా సంప్రదించి వాళ్ళు సాయం తీసుకోవాలని వరంగల్ కమిషనరేట్ లో ఇచ్చారు. మత్తు పదార్థాల మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మాకు ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా మేము వరంగల్ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో ఎన్నిక పెట్టడం జరిగింది. మనం అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఎటువంటి అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఇటువంటి దీనిపై అవగాహన తీసుకొని ఎటువంటి సమాచారం ఉన్నా సందర్భంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.